తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ నిధులు తేవడంలో నిజంగానే ఫెయిల్యూర్ అయ్యారా? లేదంటే రాష్ట్ర విభజన చేసిన కేంద్రం తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమ చూపిస్తుందా? ఆంధ్ర ప్రాంతానికి నిధులు కేటాయిస్తూ తెలంగాణ ప్రాంతానికి మొండి చేయి చూపిస్తుంటే తెలంగాణ ఎంపీలు ఒరగబెడుతుంది ఏంటి? సో ప్రెజెంట్ మనతోటి స్టూడియోలో దేవిప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే కావ్య. సార్, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం, నిధుల కోసం తెచ్చుకున్నాం, నీళ్ళ కోసం తెచ్చుకున్నాం. కానీ తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణగా ఉంది, కానీ మనకి నీళ్లు రాలేవు, నిధులు రాలేవు, ఉద్యోగాలు రాలేవు. ఏంది సార్ తెలంగాణ పరిస్థితి? కావ్య, ఇదంతా కూడా అంటే ఇతర రాజకీయ పార్టీలు 9.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏమీ చేయలేదని చెప్పడానికి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఒక సుదీర్ఘకాల పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో ఒక అద్భుతమైన మౌలికమైన మార్పు తీసుకురావడంలో కేసీఆర్ విజయం సాధించండి అనేది ప్రపంచమంతా కూడా ఇవాళ తెలిసిపోయినటువంటి నేపథ్యం. అది తలసరి ఆదాయంలో ఎకనామిక్ సర్వే రిపోర్టే బయటపెట్టి తలసరి గతంలో ఎంత ఉండే ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు దాదాపు దానికి మించి పంట పండుతుంది. 1,37,000 ఎకరాల నుంచి 2,30,00,000 ఎకరాలకు వ్యవసాయం సాగు విస్తీర్ణంలోకి తీసుకుపోయినాం. దానికి కారణం ఏంది? కాకతీయ మిషన్ లాంటి అద్భుతమైన కార్యక్రమం తీసుకొని కావచ్చు, లేకుంటే గోదావరి నీళ్లను ఒడిసిపట్టి పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడము, మల్లన్న సాగరు, ఇట్లా అనేక ప్రాజెక్టులు కట్టుకొని రైతాంగానికి ఎలా సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేశాం. సరే, తెలంగాణని రాష్ట్రం అభివృద్ధి చేసుకుంది, తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రమే అభివృద్ధి చేసుకుంది. నేను అడిగేది కేంద్రం పాత్ర ఏంది? కేంద్రం పాత్ర జీరో. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న మంత్రి కూడా మాట్లాడి చెప్పింది కదా, మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 ఇవ్వలేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో ₹1 భాగస్వామ్యం లేదు. రెండవది, సహజంగా ఇచ్చేటువంటి ఏది ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి, ప్లానింగ్ కమిషన్ చేసినటువంటి వాటిని, నీతి ఆయోగ్ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారమే మిషన్ భగీరథకు డబ్బులు ఇవ్వలేదు, కాకతీయ మిషన్కు డబ్బులు ఇవ్వలేదు, తర్వాత అనేక సంక్షేమ పథకాలకి, అభివృద్ధి పథకాలకి కేంద్రం తను మిగతా రాష్ట్రాలతో సమానంగా ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వలేదు. అయినా అరకొర నిధులు 9,000 మొన్న రేవంత్ రెడ్డి గారు బడ్జెట్లో పెట్టారు. 9,369 కోట్లు కేసీఆర్ తెస్తే మేము అప్పుడు వస్తే ఇప్పుడు తక్కువ వచ్చినాయని వాళ్ళే చెప్పుకున్నారు. అంటే కేసీఆర్ గారు మోదీతో సత్సంబంధాలు పెట్టుకోకపోవడం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతలేదని ఒక విపరీతమైన దుష్ప్రచారం. అయితే ఇదే పాయింట్ మీద రీసెంట్గా 2.5 సంవత్సరాల్లో, రీసెంట్ గురించే మాట్లాడదాం. ఈ 2.5 సంవత్సరాల్లో 2 సార్లు మోదీ విజిట్ మన పక్క రాష్ట్రం అంతే, కానీ తెలంగాణలో అడుగు పెట్టిన సందర్భం లేదు. ఇప్పుడు అది రాజకీయపరమైనటువంటి, ఎందుకంటే చంద్రబాబు మద్దతుతోని ఇలా మోదీ ప్రభుత్వం మనుగడ కొనసాగిస్తున్నది. కాబట్టి ఏ చిన్న అంశానికైనా గతంలో పోలవరం మీద ఎంత దుమ్మెత్తిపోసారో బీజేపీ వాళ్ళు చూసినాం. అది మొత్తంగా కూడా ఒక అవినీతిమయం అయిపోయిందని చెప్పింది. నేను జీవితంలో ప్రాణం ఉండగా మోదీతో కలిసేది లేదని చంద్రబాబు నాయుడు అన్నాడు. అమరావతికి మట్టి కుండ ఇచ్చిపోయిందని చెప్పిండు. ఇన్ని చెప్పిన చంద్రబాబుకి మోదీ మీద ఇంత ప్రేమ ఎందుకు పెరిగిందంటే ఇద్దరి అస్తిత్వం, అంటే ఒకవైపు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ మనుగడ కొనసాగించాలంటే కేంద్ర సహకారం లేదని కొనసాగించేటువంటి అవకాశం లేదని, అట్లాగే మోదీ చంద్రబాబు సహకారం లేకుండా ఆయన మనుగడ కొనసాగించలేడు. కాబట్టి ఇవాళ మొత్తం తెలంగాణలో 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కు పోతున్నటువంటి ఫండ్స్లో తెలంగాణకు ఒక 25% కూడా ఇలా డబ్బులు రావడం లేదు. కారణం ఏంటంటే ఒక రాజకీయపరమైనటువంటి ఐక్యతపై ఇంకేమున్నది కావ్య. ఇది 28 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని కూడా మిగతా రాష్ట్రాల్లోకి ఇవ్వాలి. అయితే కిషన్ రెడ్డి నిన్న పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన వ్యాఖ్యలు, రాష్ట్రం తీసుకొని వచ్చిన కేసీఆర్ సోనియా గాంధీ ఇంటికి వెళ్ళిండు, డిన్నర్ చేసిండు, ఆమె కాళ్ళు మొక్కి తీసుకొని వచ్చిండు, ఆయన చేసిన తప్పిదం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇబ్బందుల పాలవుతుంది, నిధులు లేక ఇబ్బందులు పడుతున్నది. సో ఇప్పుడు కిషన్ రెడ్డి మూర్ఖపు మాటలు. కేసీఆర్ చాలా స్పష్టంగా ఏం చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కుష్టి రోగినైనా నేను
ముట్టుకుంటా, కుష్ఠిరోగి దగ్గరకు కూడా పోతా అన్నాడు. అవును. అంటే ఎవరినైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుస్తా, కలుపుకొని పోయారు కాబట్టి ప్రతి ఉద్యమం- ఒక్కరిని అవసరమైతే ఉద్యమం సాగింది, రాష్ట్రం అంతే ఏర్పడింది. కదా. కాబట్టి సోనియా గాంధీ కూడా అందులో భాగమే. నై తెలంగాణ కాంగ్రెస్ను సై తెలంగాణగా మార్చడానికి కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేసిండు. వాళ్ళతో పొత్తు కూడా పెట్టుకున్నాం, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టుకున్నాము, కరీంనగర్ సభలో ఆమెతో చెప్పించేటువంటి ప్రయత్నం చేసినాం, 32 రాజకీయ పార్టీల దగ్గర లేఖలు తీసుకొచ్చినాం. అంటే కారణం ఏంటంటే సోనియా గాంధీ ఆ రోజు యూపీఏకు సంబంధించినటువంటి ఒక నాయకురాలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బిల్లు పాస్ కావాలంటే డెఫినెట్గా అధికార పార్టీ సంబంధించినటువంటి పార్టీ మద్దతు అవసరం. ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మద్దతు చెప్తా అన్నది, ఇటువైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో మద్దతు తెలపడానికి. ఎందుకంటే ఒకవైపు ఆంధ్ర లాబీ తీవ్రంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో సరే, ఏ క్షణమైనా వెనక్కిపోయేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ గారు సోనియా గాంధీ దగ్గరికి పోయి మొత్తం పాదాక్రాంతుడైపోయి తెలంగాణను అక్కడ పెట్టి ఆయన అనుకుంటే అందులో కలిసిటోడు కదా. ఎందుకు గెలవలేదు కేసీఆర్ అంటే? సో మరోలాంటి కూటమి, ఇప్పుడు ఎట్లయితే కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నది ఏపీ, సో అట్లాంటి కూటమి ప్రభుత్వం మనం తెలంగాణ చూడడం, అట్లాంటి సిచ్యువేషన్స్ లేదు. ఓకే డన్. సో నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, మనకు రావాల్సిన వాటా విషయంలో ఎందుకు ఇవాళ మనం ప్రశ్నించలేకపోతున్నాం? గతంలో కూడా దీనికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు లేవు. కావ్య, నీకు గుర్తుండి ఉంటుంది, కనీసం మన దగ్గర ధాన్యం కొనుక్కుంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా మొత్తం కేసీఆర్ గారు మంత్రివర్గం మేమందరం పోయి ఢిల్లీలో ఏపీ భవన్, తెలంగాణ భవన్ దగ్గర ధర్నా కూర్చున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మా మంత్రులందరూ కూడా, క్యాబినెట్ మంత్రులు అందరూ పోయి, ఆనాడు ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, అందరు మంత్రులు కూడా పోయి కేంద్ర మంత్రుల దగ్గర మాకు కొంటామని చెప్పే వరకు మేము రామని మా 15 మంది 16 మంది మంత్రులందరూ కూడా ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యం చూసాం. అనేక సందర్భాల్లో ఏదైనా కేంద్రం మంచి పని చేస్తే దానికి సహకరించడం, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పనుల విషయంలో స్పష్టంగా ప్రకటించడం, మా నిరసన తెలిపినాం. ఎంత తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకారం ఎంత తెలంగాణ రాష్ట్రానికి? జీరో అని చెప్తున్నా కదా కావ్య. ఎందుకంటే విభజన అంశంలో మనకి జీరో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏపీకి సంబంధించి 12.5 సంవత్సరాలు అమరావతి చట్టభద్రత పైన కంకణం కట్టుకొని కూర్చొని వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడేంత వరకు ఒత్తిడి తీసుకొని వచ్చారు. కేంద్రం నుంచి హా అని అనిపించుకునే పరిస్థితి. కానీ మన తెలంగాణ సంబంధించి నిధులు రాకున్నా, యూనివర్సిటీలు రాకున్నా, ప్రాజెక్టు హోదా రాకున్నా ఏం చేస్తున్నాం పార్లమెంట్లో ఇన్ని సంవత్సరాల తరబడి? అందుకే కేసీఆర్ గారి మేము ఆ పార్టీ కానీ చెప్తున్నది అంటే 8+8 = 0. అంటే ఈ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలకు ప్రజలు అదే ఓటేసిండ్రు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిండ్రు, 16 మంది ఎంపీలు ఉంటే ఇవాళ ఈ 16 మంది ఎంపీలు కనీసం నోరిప్పడం లేదు. విభజన అంశంలో మనకు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ లేదు, ఐఐఎం ఇన్స్టిట్యూట్ లేదు, నవోదయాలు లేవు, రావాల్సినటువంటి నీతి ఆయోగ్ చెప్పినటువంటి డబ్బులు ఇవ్వడం లేదు. తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి వచ్చినాక దానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వమని అంటే అది దిక్కు లేదు, అది దిక్కు లేదు. మెట్రోకు సంబంధించి ఏదో కొంత పెట్టిండ్రని చెప్పి మొన్న బడ్జెట్లో పెట్టిండు. అంటే రేవంత్ రెడ్డి మనసులో ఉన్నటువంటి పథకాలకు మాత్రం మోదీ అంతో కొంత ఇస్తున్నాడని మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన పెట్ ప్రాజెక్టు మూసి కదా. ఎందుకంటే పేదల జీవితాలను విధ్వంసం చేయాలని చూస్తున్నటువంటి ప్రాజెక్టుకి ఏమో కేంద్రం అంతో ఇంతో నాకు సహకారాలు అందిస్తుందని చెప్తున్నాడు. కానీ ప్రజలకు అవసరమైనటువంటి ఏ ఒక్క విషయంలో కూడా సరైనటువంటి సహకారం చేయడం లేదు కదా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదు, మర్చిపోయారు. ఇక బీజేపీ వాళ్ళైతే మాట్లాడే ప్రసక్తే లేదు, పరిస్థితి ఆడ కనిపించట్లేదు. గతంలో ఎంపీలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎందుకు వాళ్ళు ఈ క్వశ్చన్ చేయలేకపోయింది? అనేక సందర్భాల్లో కావ్య, ప్రతి సందర్భంలోనూ కూడా పార్లమెంట్లో మాకు రావాల్సిన న్యాయమైనటువంటి విభజనల కోసం అనేక సందర్భాల్లో మాట్లాడినప్పటికి కూడా, ఎందుకంటే ఆ రోజు మోదీ ప్రభుత్వం పూర్తిగా మా మీద కక్షపూరితమైనటువంటి వైఖరితో ఉంది. ఒక 3 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు మేము మొదటి టర్మ్లో ఉన్నప్పుడు, టెన్యూర్లో ఉన్నప్పుడు కొంత సహకారం చేసింది. ఎందుకంటే ఆ రోజు మోదీ ఇక్కడికి రావడం కానీ, కార్యక్రమాల్లో ప్రారంభించడం కానీ, ఎందుకంటే కేంద్రం రాష్ట్రం 2 సయోధ్య ఉంటే తెలంగాణ ముందుకు పోతుందనేటువంటి దాంతో మేము చేసినాం. కానీ వన్ సైడ్ లవ్గా మారిపోయింది ఇది. మేము మోదీని ప్రేమించడమే తప్ప మోదీ తెలంగాణను ప్రేమించేటువంటి ప్రయత్నం చేయలేదు. అసలు మోదీకి
బీజేపీకి తెలంగాణ విభజననే ఒక చీకటి విభజన అని అనేక సందర్భాల్లో మాట్లాడిండు. తల్లి జన్మించింది, శిశువు మరణించింది అనేటువంటి విషయాలు కావచ్చు. నిన్న కూడా అనేక మంది ఎంపీలు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, అసలు ఈ విభజన అనేది ఏదో క్రూరంగా జరిగింది, దుర్మార్గంగా జరిగింది అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి అనేక మంది. కానీ కనీసం నోరు తెరుస్తలేరు మా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక అనేక ఆకాంక్షల నుంచి వచ్చింది, అనేక దశాబ్దాల కోరికతో వచ్చిందనేటువంటి ఒక్క మాట మాట్లాడతలేరు. మేము ఇది తీసుకొస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి తెలంగాణని విధ్వంసం చేస్తున్నాయి తప్ప వికాసానికి ముందుకు తీసుకుపోతలేవని ఇలా అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం కదా. నిన్న ఈ 2 రోజుల పార్లమెంట్ చూస్తే తెలంగాణ 1,60,000 ఉద్యోగాలు అప్పుడు కేసీఆర్ కార్యక్రమం మేము ఇచ్చినాం. మొన్న వీళ్ళు ఇచ్చిన ఎన్ని కావ్య వాళ్ళే బడ్జెట్లో చెప్పారు 16,000, 50,000 మీరు ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? కేంద్రం ఇచ్చుంటే తెలంగాణలో నిరుద్యోగ సమస్య కొంత పరిష్కారం అయ్యేది కదా. ఇలా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే 1000 మందికి ఉద్యోగాలు దొరికేది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే 1000 మందికి ఉద్యోగాలు దొరికేది, నవోదయాలు వస్తే కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగేది. ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి, కనీసం దినసరి వేతనాలకు కూలీకి చేసేటువంటి వాటిని కూడా కట్ చేసి 40% రాష్ట్ర ఫండ్ పెట్టి 60% సెంట్రల్ ఫండ్ పెట్టి పని దినాలు తగ్గించి మొత్తంగా కూడా ఇవాళ ఉపాధి హామీ పథకానికి కూడా తూట్లు పొడిచినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే కేంద్రం ఒక రకంగా ఇవాళ రాష్ట్రాల మీద ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదో ఆ రాష్ట్రాల మనుగడను శాసించేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నది. ఆ రాష్ట్రాలని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ముప్పేట దాడి మొదలుపెట్టింది తెలంగాణ మీద. అంటే బీఆర్ఎస్ ఒక రాజకీయ అస్తిత్వంగా ఉండడానికి వీల్లేదని కాళేశ్వరం మీద రకరకాల దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఇవాళ ఇంతకుముందే మనం మాట్లాడుకుని 1,30,000 కోట్ల నుంచి 2,30,00,000కు ఎట్లా ఎగబాకింది అంటే ఇవాళ కాళేశ్వరం అనేది ఒక అనేక జలాశయాల సముదాయం. ఇవాళ 20 TMCలు హైదరాబాద్కి ఎక్కడి తెస్తారు కావ్య? అదే మల్లన్న సాగర్ నుంచి కదా. ఇవాళ 80,000 ఎకరాలు సిద్దిపేటలో బారుతున్నది. ఒక్కసారి వచ్చి చూడమని చెప్తున్నాం మేము. కనీసం NDSA రిపేర్ చేయించంటే కూడా రిపేర్ చేయించడానికి చేతగాని చేయలేని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అక్కడ అధికారంలో ఉంటే దాని మీద ప్రశ్నించాలన్నా ఇవాళ బండి సంజయ్, కిషన్ రెడ్డి 2.5 సంవత్సరాలుగా అధికారంలో లేని మా మీద ఏడుపెందుకు కావ్య? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఉంటే మీరు కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డిని ప్రశ్నించండి. సరే, జరిగిపోయిన కాళేశ్వరం గురించి కాకుండా పక్క రాష్ట్ర వాళ్ళు నిధులు తెచ్చుకుంటున్నారు. స్టీల్ కంపెనీ అక్కడ ఏర్పాటుకు సంబంధించిన పునాది రాయి పూజలు చేస్తున్నారు. కానీ 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో చేసింది ఏంటి? కేంద్రం నుంచి వచ్చింది ఏమీ లేదు. కేసీఆర్ను దూషించడం, బీఆర్ఎస్ పార్టీ మీద ముప్పేట దాడి చేయడం, ప్రజల్ని ఏడిపించక తినడం, రైతులకు యూరియా ఇవ్వకపోవడం, విభజన అంశాలు అమలు చేయలేకపోవడం, ఫెడరల్ స్ఫూర్తి ప్రదర్శించకపోవడం, ఇది బీజేపీ చేస్తున్నటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీతో అంతర్గతంగా మిలాఖతై తమకు కావలసిన రియల్ ఎస్టేట్కు సహకరించేటువంటి మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రయత్నమే తప్ప ప్రజలకు ఇవాళ ఒక్కొక్క ఎకరానికి ఏమేసినారు కావ్య? 70 లక్షల మంది రైతులకు ఒక 6,000 రూపాయలు ఇచ్చి ఇవాళ మొత్తంగా కూడా మేము రైతు బంధు ఇచ్చేసినాం పో అనేటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ సరిగ్గా చేయలేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు పెన్షన్లు లేవు, ఉద్యోగులకు డిఎల్ లేవు, పిఆర్సీ లేదు. ఇన్ని సమస్యలు ఇక్కడ కొట్టుమిట్టాడుతుంటే భారతీయ జనతా పార్టీ ఒక్క రోజన్నా రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతుందా? మాట్లాడితే మా పరిపాలన మీద, కేసీఆర్ మీద, మా మీద మాట్లాడి ఏడవడం తప్ప అసలు బీజేపీకి శత్రువు ఎవరు ఇక్కడ? తెలంగాణ ప్రజలు శత్రువుగా, ఇద్దరికీ తెలంగాణ ప్రజల శత్రువు. ఇలా తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ మీద వీళ్ళు దుర్మార్గమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. ఈ దాడిని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, అస్తిత్వం మీద దాడిని. భద్రాచలం అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి నా గరక నా ఘాట్కా అనే పరిస్థితి. అటు ఏపీ అని చెప్పుకోలేరు, మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. సో ఈ దుస్థితికి కారణం బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నిస్తుంది వాళ్ళ ప్రతిపక్షాలు. ఇప్పుడు చట్టంలో పెట్టింది ఎవరు, దాన్ని బలపరిచింది ఎవరు? మేమున్నాం, 2 ఎంపీలం. వాళ్ళు ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాల్ని, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 7 మండలాల్లో కొన్ని గ్రామాలని కలిపి ఈ ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ఆర్డినెన్స్ తర్వాత దాన్ని ఆమోదించింది ఎవరు కావ్య? బీజేపీ పార్టీ.
మాకు ఏం సంబంధం అందులో? మేము వ్యతిరేకించినాం. శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు తెలంగాణ బంద్కు పిలిపించి మేము అందరం కూడా ఇది అన్యాయం అని చెప్పినప్పటికి కూడా మా మాటను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఆంధ్ర లాబీకి తలొగ్గి మండలానికి మా సీలేరుకు కూడా పోయింది కదా విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అందులో తెలంగాణకు రావాల్సినటువంటి అందరూ కూడా అనేక అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తెలంగాణకు తీసుకురావడానికి మాకు ఎంత కష్టమైంది. ఎన్నిసార్లు మేము చీఫ్ సెక్రటరీ దగ్గర సెక్రటరియట్లో ధర్నాలు చేసి ఆ మండలాల్లో పోయిన మండలాల్లోనేటువంటి ఎంప్లాయీస్ను తెలంగాణకు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డాం, ఎన్నిసార్లు ఢిల్లీ తిరిగినాం, ఎన్నిసార్లు రాజ్నాథ్ సింగ్ను కలిసినాం. ఇవి ఏవి వీళ్ళకి కనబడవు. అంటే వాళ్ళు ఆరోపణల లేదంటే వ్యాఖ్యల మీరే చెప్పాలి. ఆరోపణలే. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మాకు కావాలి అని కొట్లాడిన అప్పటి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి కేసీఆర్ ఈ మండలాలు మావే, వీటితో కూడిన తెలంగాణనే మాకు కావాలి అని ఎందుకు ప్రశ్నించలేకపోయినరు, ఎందుకు కొట్లాడలేకపోయినరు, ఎందుకు వాటిని సాధించలేకపోయినరు అనేదే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాదనలు. నేను కావ్య, మేము ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీగా తెలంగాణ లేకుండా, హైదరాబాద్ నగరం లేకుండా తెలంగాణ ఇవ్వడానికి రకరకాల కుతంత్రాలు చేశారు. దాన్ని తీవ్రంగా అంటే మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే హైదరాబాద్తో కూడినటువంటి 10 జిల్లాల తెలంగాణ ఏదైతే ఉందో, ఇప్పుడు మౌలికంగా ఉందో దాన్ని ఐస్టీజ్గా ఇవ్వాలనేదే మా డిమాండ్. మేము ఎన్నడం కూడా వాటికి సంబంధించినటువంటి గ్రామాలు కొట్లాడిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు మండలాల గురించి కొట్లాడలేకపోయినరు? ఇప్పుడు కావ్య, మా చేతులు ఏముందని మేము చేయాల్సింది శాసనసభలో తీర్మానం చేసినాం, మేము చేయాల్సిన పోరాటం చేసినాం, మేము అనేక మంది మంత్రులు కలిసినాము, అడిగినాము, చేసినాము, ఆ ప్రాంతంలో పోరాటం జరిగింది. దాన్ని రూడ్గా మీకు ఉండేటువంటి మద్దతుతో దాన్ని కబలించేసి అలా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ప్రతిపక్షం కదా. ఇలా ఎన్నడన్నా రాహుల్ గాంధీ మరి దేశమంతా మాట్లాడతాడు, చిక్కడపల్లికి వచ్చి గ్యారంటీ కార్డులు ఇచ్చిండు కదా, మళ్ళీ ఎన్నడన్నా భద్రాచలంకు సంబంధించినటువంటి ప్రజలు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నారని ఎన్నడన్నా నోరిప్పిండా కావ్య? ఇవాళ రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు? ప్రతిపక్ష నేతగా తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఎన్నడన్నా నోరు తెరిచిండా రాహుల్ గాంధీ? ఈమె ప్రియాంక గాంధీ ఇంత మాట్లాడుతూ ఆయన ఎప్పుడన్నా తెరిచిండా? ఖర్గే గారు ఎప్పుడన్నా రాజ్యసభలో మాట్లాడిండా? వాళ్ళు మాట్లాడరు. ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే పద్ధతి. మీకు అవకాశం ఉంది, మీరు ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, మీరు ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నారు, తెలంగాణలో అడుగుతున్నారు, మరి పార్లమెంట్లో ఎందుకు అడుగుతలేరు? అంటే మీ ఇద్దరి మధ్య కొల్యూడ్నెట్స్ ఉంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలి, బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేయాలి. ఈ ఇద్దరు కలిసి ఇలా బీఆర్ఎస్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే దుష్ప్రచారం తప్ప. మరి ఇప్పుడు అధికారంలో ఉంది బీజేపీ కదా, స్టేట్ అవేగా మండలాలు రిలీజ్ చేయమనండి. ఎవరు అడ్డుకుంటున్నారు? మేము స్వాగతిస్తాం. ఇలా అడుగుతున్నారు కదా, మీరు ఇంత కష్టమైంది ఆ రోజు రాసి ఇచ్చిండు కేసీఆర్ అంటుండు కదా. మరి కేసీఆర్ ఇవాళ అధికారంలో లేడు, మీరు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి ఇవాళ రెక్టిఫై చేయండి. ఆ మండలాలని తెలంగాణలో కలిపే పరిస్థితులు కనిపిస్తున్నాయా? కలిస్తే బాగుండు అని అందరికీ ఆకాంక్ష, మళ్ళీ తెలంగాణ మండలాలు తెలంగాణకి రావాలని ఆకాంక్ష, ఓకే డన్. కానీ ఇప్పుడుండే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నిజమయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే దాని వెనక ఏమైపోయిందంటే ఈ పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే అప్పుడు తీవ్రంగా ఉందో, రిహాబిలిటేషన్ ఇష్యూ కానీ ఇది కానీ అది పెద్ద ఎత్తున ఎక్కడ ఆందోళనకరంగా మారి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడతాయేమనేటువంటి ఒక కోణంతో ఆ రోజు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. మనకు చాలా ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, సరే కొన్ని గ్రామాలేమో ఆంధ్రకు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రామాలు అయితే ఎట్లా ఉన్నాయంటే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రకు అటాచ్గా ఉండనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అనేక సందర్భాల్లో గ్రామాలకు పోయినప్పుడు కూడా ప్రజలందరూ వినతి పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి రీథింకింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఎన్ని విలేజెస్ తెలంగాణకు సంబంధించి భౌగోళికంగా కలిసేటువంటి అవకాశం ఉంది. 1-2 గ్రామాలు అటు ఇటు అయితే వాటి పరిస్థితి ఏం చేద్దామని ఆలోచించి మళ్ళీ డెఫినెట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఇక్కడ పొలిటికల్ స్టేక్ లేదు, తెలంగాణ ప్రజలు ఆదరిస్తలేరు. మొన్న మున్సిపాలిటీలో ఓట్లు వేయలేదు, మొన్న గ్రామ పంచాయతీలో ఓట్లు వేయలేదు, ఎంపీలో ఓట్లు వేయగానే ఇక అధికారం మాదని విర్రవీగినరు. ఆ విర్రవీగితనాన్ని మన కట్టెతో కొట్టి ఇరగొట్టిర్రు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇక తెలంగాణలో మాకు జాగ లేదు
అనేటువంటి పద్ధతిలో ఇలా తెలంగాణ ప్రజల మీద కక్షపూరితమైనటువంటి రాజకీయ వైఖరిని కలిగి ఉంటుంది అనేటువంటి భావనే మాకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రీథింకింగ్ చేస్తారని నేను అనుకోను. ప్రజా సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా మాట్లాడతారా? బండి సంజయ్ లాంటి వాళ్ళు అట్లా మాట్లాడతారా? ఇలా తెలంగాణకు తీసుకురావచ్చు, తీసుకురండి. తెలంగాణకి ఏం కావాలి, ఏం ఇవ్వాలి, ఏం ఇవ్వలేదు అని ఈ 3 తప్ప మిగతా చెత్తంతా కూడా నిన్న మాట్లాడిన సందర్భం. దానివల్ల తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ఒక పార్టీల గురించి మాట్లాడాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది నిధుల గురించి, తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ఉద్యోగాల గురించి, తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది పార్లమెంట్ లో బడ్జెట్ గురించి. అంటే ఇప్పుడు కావ్య, తెలంగాణ 28 రాష్ట్రాలతో ఈ రాష్ట్రం కూడా ఒకటి. రేవంత్ రెడ్డికి 29 రాష్ట్రాలని అంటాడు కానీ ఉన్న 28 రాష్ట్రాలే. ఈ 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక భాగం. కాబట్టి తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా దక్కాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అట్లాగే మిగతా రాష్ట్రాల్లాగా మాకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కావాలి, ప్రత్యేకమైనటువంటి రాయితీలు కావాలి, ప్రత్యేకమైనటువంటి పరిశ్రమలు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇవాళ కేంద్రం ఏం చేస్తూ ఉంది? ఇస్తే బీహార్కు, లేకుంటే గుజరాత్కు, లేకుంటే ఉత్తరప్రదేశ్కు, లేకుంటే ఇంకొక దగ్గర. ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ శూన్యత ఉంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఇస్తే తప్ప మేము తెలంగాణను బాగు చేయం. నీకు డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణ ప్రజలు ఇవ్వరు. ఎట్లా బాగు చేసుకోవాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇక మీరు ఇంత కక్షపూరితమైన వైఖరి ప్రదర్శిస్తే కేంద్రంతో ఎట్లా తీసుకురావాలో అట్లా తీసుకొచ్చుకుంటారు. థ్యాంక్ యూ సార్.